బ్రహ్మమా, నువ్వు గెలిచాక ఓన్లీ ఇండియా మాత్రమే సఫర్ అవుతుంది అనుకున్నా, కానీ ప్రపంచంలో అందరూ సఫర్ అవుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూసీ వండర్స్. ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీకి ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆ కంట్రీని ఎలా డెవలప్ చేయాలనే దాని మీద ఆలోచించకుండా పక్కనుండే చిన్న కంట్రీస్ మీద వార్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడమే కాకుండా ప్రపంచాన్ని మొత్తం ఇబ్బంది పెడుతున్నాడు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. ప్రపంచంలో వార్ అయితే స్టార్ట్ అయ్యి మనకు 1 మంత్ అయితే అయిపోతుందండి. ఇప్పటివరకు మనకి ఎల్పిజి షార్టేజ్ ఇష్యూ తెలిసిందే, కానీ ఇప్పుడు ఇంకో 10 డేస్ కన్నా వార్ ఇలానే కొనసాగిస్తే మనకి మన పెట్రోలు, డీజిల్, ఈ ఆయిల్స్ ఇష్యూ కూడా స్టార్ట్ అవుతుంది. ఈ ఎల్పిజి ఇష్యూ వల్ల బయట చాలా పీజీస్లో రోజుకి 2 టైమ్స్ మాత్రమే ఫుడ్ పెడుతున్నారు. ఇంకా బయట అయితే హోటల్స్లో రౌండ్ ఫిగర్లు చేశారు బిల్ రేట్స్ అంతా. అంటే 30 రూపీస్కి దొరికేది 50కి, 70 రూపీస్ దొరికేది 100 రూపీస్ చేశారు. హాస్టల్లో ఫుడ్ వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నా మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వర్క్ చేసే మా లాంటి వాళ్ళు మాత్రం ఆఫీస్కి వెళ్ళేటోళ్ళం అండి, మా ఊరి నుంచి వచ్చి. కానీ ఇప్పుడు ఈ పెట్రోల్, డీజిల్ ప్రాబ్లం స్టార్ట్ అయిందంటే మాకు చాలా కష్టమవుతుంది. అయితే గచ్చిబౌల్ సైడ్ వచ్చి పెట్రోల్ ఫిల్ చేసుకుంటారో వాళ్ళైతే ఇంకా రావద్దండి. ఇక్కడ మాక్సిమం అన్ని పెట్రోల్ బంక్లు అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. అవి ఇంకా ఫిల్ చేస్తారో లేదో కూడా తెలియదు. అలాగే నిన్న పార్లమెంట్లో మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా ఈ వార్ గురించి చాలా మనకి గ్లోబల్ ప్రాబ్లమ్స్ వస్తాయని అయితే చెప్పారు. మనకైతే ఎల్పిజి, పెట్రోల్, డీజిల్ ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఇప్పటికే. కానీ మన ఇండియన్ సేఫ్టీ గురించి మానిటర్ చేయడానికి 7 స్పెషల్ గ్రూప్స్ వర్క్ చేస్తాయని చెప్పారండి. కరోనా టైంలో ఎలా అయితే ఉన్నామో ఇప్పుడు కూడా అలా అయితే ఉండాలని చెప్పారండి మోడీ గారు. మేము అడిగేది ఒకటండి మోడీ గారిని, మాకు వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేస్తే ఈ క్రైసిస్ లో చాలా మంచిగా ఉంటుందండి. వర్క్ ఫ్రమ్ హోమ్ పాయింట్ మీద మీరు ఏమనుకుంటున్నారో మీరైతే కామెంట్ లో మెన్షన్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకెలాంటి ఎన్నో వీడియోస్ కోసం మీరైతే సబ్స్క్రైబ్ చేసేయండి.